వరే వా జూలై 10th వారే వా వారే వా నల్లా. లేదు సార్, మీరు ఇలా వచ్చారు. గేదెలు గడ్డి తీసుకెళ్దాని వచ్చాను, ఇంటి గడ్డి. దేనికి వస్తామండి? ఇక్కడ చూడండి, హీరో చేతిలో పెద్ద జెండా, 10th జూలై అంత పెద్ద ఎజెండా, ఇవన్నీ పెట్టుకుని దేనికి వస్తాం? ప్రమోషన్కి వచ్చాం. లెనిన్ ఎవరు రాలేదేంటి? వాళ్ళు రారు సార్, మనమే వెళ్ళి పిలవాలి. ఏమండి, అక్కడ ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలా మర్యాదపూర్వంగా అడుగుతున్నారు ప్రమోషన్స్ ఎక్కడని. మీకు అర్థం కావట్లా. వచ్చాను, మళ్ళీ ఇదో ఫిట్టింగ్. రారా ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి పోనీ. మీరే వెళ్ళి పిలవ. తప్పదు, ఇంకేం చేస్తాం. వస్తున్నా అఖిల్ గారు. అఖిల్ గారు ఏం చేస్తున్నారండి ఇక్కడ? రివ్యూలు చూస్తున్నాను బాబు. సినిమా రిలీజ్ అవ్వాలి, ఇంకా రివ్యూ ఏంటి అప్పుడే? ట్రైలర్. ఓహో, ఎస్. సరే అక్కడ రండి. ఎక్కడికి? ప్రమోషన్ చేయాలి. ఎవరు చేయాలి? ఏంటి బాబు, ఏంటి? ఈ సినిమాకి హీరో ఎవరండి? నేనే. మరి ఎవరు చేయాలండి? నేనే. ఏం చేయాలండి? ప్రమోషన్. ఏం చేయాలండి? ప్రమోషన్. నవ్వుతే బాగుంటున్నారు, హ్యాపీ నవ్వుతూ ప్రమోషన్ చేసుకుందాం. ప్రమోషన్. కమాన్ రండి. ఏమండి సార్, ఆగండి. నేను ఒకటి ఉన్నాను అక్కడ. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చారు. ఇందాకే కలిసాం కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఆయన మిమ్మల్ని తీసుకొద్దాం అనుకున్నాను నేను. రిలాక్స్. సైకిల్ కూడా టెస్ట్ చేసి పంపిస్తే మైలేజ్ బాగుంది. ఏంటి సీను గారు? ఏంటి సీన్ కాదు సార్, గెటప్ సీన్. సారీ, గెటప్ సీను గారు. ఎట్టా ఉన్నారు? బాగున్నాను సూపర్. నేను ఈరోజు యాంకర్గా చేద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి సార్. మీరు నన్ను ఇంకొకసారి సార్ అని పిలిచారనుకోండి, నేను వెళ్ళిపోతాను. లేకపోతే ఆ కిరీటం వేసుకుని కూర్చుంటాను అక్కడ. సరే సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు సీనియర్. హాయ్ బాబు. కాదండి కదా, నన్ను అరే వరే అన్నది ఓకే, కానీ సార్ అని దుబ్బకండి నన్ను. ఒకటి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఇప్పుడు మనం అఖిల్ గారు, శ్రీను గారు నన్ను చెప్పండి సార్. శ్రీను అనండి, నన్ను హ్యాపీ. అఖిల్ అనండి, నేను హ్యాపీ. వద్దు సార్, వద్దండి అండి. ఏమండి చెప్పండి. ఏమండి అయితేను ఎప్పుడు అంటే ఈ కళ్ళు ఎప్పుడు ఇలా చూడలేదు. ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఇలా చూడలేదు అంటే చాలా రోజుల తర్వాత ప్రమోషన్స్కి ఇలా ఏ సైడ్. సో అంటే ట్విట్టర్లో కూడా చాలా చాలా అర్థమైంది, చాలా సాఫ్ట్గా అడుగుతున్నారు మా వాళ్ళు. అర్థమైంది. కొన్ని ట్వీట్లు చూస్తా ఉంటే వాటి నుంచి ప్రమోషన్స్ షురు లెనిన్ ఇన్ ఫామ్. ఆయన క్రికెట్లోనూ ఫామే, ప్రమోషన్లో ఫామే. ఎంత సైలెంట్గా వేసేస్తున్నాడు నన్ను. అఖిల్ గారు చెప్పండి, ఈ సినిమాలో మామూలుగా సార్ నాకు ఎందుకు మిగతా కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి. బ్యూటిఫుల్ అంటే గుర్తొచ్చిందండి, బ్యూటిఫుల్ భాగ్య గారిని పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. భాగ్యశ్రీని భాగ్య అంటున్నావు? భాగ్య గారు అన్నాను, గారు అన్నాను కదా. ఫ్రెండ్స్ అయిపోయారు మీరు. అయిపోయారు. భాగ్యశ్రీ అంటే మా పక్కనే. ఎస్, ద బ్యూటిఫుల్ భాగ్యశ్రీ గారు. డెఫినెట్గా ఈ సినిమాకి ప్రతి ఫ్రేమ్లో ఒక 10 మంది ఉంటారు. అవునండి. మనం ఎవ్రీ డే షూట్ చేసినప్పుడు ఎంతమంది ఉండేవారు? అంటే బేసిక్ చెప్పాలంటే ఇప్పుడు మా ఎలక్షన్లు పెట్టాలంటే మనం సెట్కి వచ్చి పెట్టుకోవచ్చు. అక్కడే ఉన్నారు, 50 ఓట్లు అక్కడే దొరికేది. అక్కడే ఉన్నారు చాలా మంది. సో సచ్చే అంటే హ్యూజ్ ఇది, భారీ సెట్లు, అంతమంది ఆర్టిస్టులు, దాని మధ్య చేస్తూ ఉంటే రోజు పండగలా ఉండేది. చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం. అవునండి. అండ్ ఐ థింక్ కొంచెం లెంత్ అంటే షూటింగ్ లెంత్ ఎక్కువ ఉన్నా వి ఎంజాయ్డ్ ఎవ్రీ డే. కాదండి, ఇప్పుడు సార్ నాగార్జున సార్ చెప్పారు కదా, ఏంటి ఇది మా భారత్ అని చెప్పి అన్నారు. అది నేనన్నాను. మీరు అన్నారు కదా, సారీ. నేను అంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటాను. అది నేను ఫ్లోలో ఏదో అనేసాను, అది న్యాచురల్గానే వచ్చింది. ఓకే, అంటే చాలా పెద్ద స్టేట్మెంట్ అండి అది. డిస్క్రైబ్ చేయండి దాన్ని ఎలా. ఏం లేదు, మన డైరెక్టర్ నందు తను ఆ రామాపురం ఊరి నుంచి వచ్చి అక్కడ ఆ రామాపురంలోనే ఒక చెట్టు కింద ఏదో కథ రాస్తాడు. ఆ కథ ఏమో మహాభారతంలో తయారైంది. ఒక హీరోయిన్ గురించి 2-3 క్యారెక్టర్లు కాదు, ఒక 10-15 క్యారెక్టర్ని లేయర్స్లో యాడ్ చేసి. అవునండి. కురుక్షేత్రము, ఇది అది అన్నీ యాడ్ చేసేసి
అంటే వన్ ఆఫ్ అ కైండ్ స్టోరీ ఇది. హలో, అనా బాగున్నారా? బాగుందండి. హాయనా రండి కూర్చోండి ఎంట్రీ చేయండి నేను సాంగ్ మాత్రం రెస్పాన్స్ అన్నా ఎత్తిపోయింది. కూర్చోండి అన్నా సారీ 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 సార్ ఎంట్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందన్నా ఎంట్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది స్టార్ట్ అయిపోవచ్చు ఆయన ఆయన సోలోగా చేస్తాడు అన్నాడు ఫస్ట్. వద్దన్నాడు కదా వద్దన్నాడు, అన్నాడు, క్యారెక్టర్ అన్నాడు. ఆర్టిస్టులు కదా. అన్న 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 మరి నేనేంటి అన్నాడు అన్నాడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు శ్రీను లేకుండా మీరు ఇంటర్వ్యూ చేయను అన్నారంటే నేనా? బ్రహ్మాజీ ఉన్నాడు, శివాజీ అంటే శ్రీను కావాలి, ఏంటిది నేను స్పెషల్? అన్నాను అది. చిన్న ల్యాక్ కావాలంట ఇంటర్వ్యూలో అందుకోసం అదే. అనిపించారన్న ఆహా. విన్నాను నిజంగా. విన్నారా? కంపల్సరీ ఆయన ఉంటే ఆయన డేట్ నేనైతే తీసుకుంటే వినలేదు. ఆయన లేడు, నేను వినలేదు అన్నయ్య. నేను విన్నా. ఎందుకంటే గెటప్ శ్రీను లేకుండా నేను అదిగో సినిమా అవ్వలేకపోతున్నాను. యాక్చువల్లీ మన సినిమా చేయనన్నారు నెక్స్ట్ సినిమా కూడా గెటప్ సీన్ కావాలి కమింగ్ 10 సినిమాస్ సైన్ చేపిస్తున్నారన్న పెన్ను పేపర్ కూడా వచ్చింది అగ్రిమెంట్ నేను మొన్న ఫ్రీ చేస్తారని అడిగా. శ్రీను గారు లేరండి అంటే శివాజీ గారు బ్రహ్మాజీ గారు ఉన్నారు అన్నారు. శ్రీను గారు లేరండి, ఆయన అంటే షూటింగ్ ఆయన యాంకర్ అండి దీనికి. ఆయన షూటింగ్ చేసుకుంటున్నాడు. సెంటర్ లో ఆయనే కూర్చున్నారు కదా. యాంకర్ అన్న ఓ. ప్లీజ్ కాసేపు సీను మీరు వదలరు కాబట్టి యాంకర్ కాబట్టి ఒక్కసారి వదిలేండి నన్ను ప్లీజ్ గెటప్ సీను నుంచి యాంకర్ సీనుగా మారారు ఇవాళ. ఇప్పుడు గెటప్ ఇది కూడా గెటప్. ఇదో గెటప్, యాంకర్ గెటప్ యాంకర్ గెటప్. మొత్తానికి మన ఇంటర్వ్యూ గురించి అంటే మరీ ఫార్మల్గా కాకుండా కొంచెం ఇష్టానుసారంగా మాట్లాడుకుందామని సెట్లో ఎలా మాట్లాడుకుంటాను నువ్వు కొంచెం టోన్ మార్చేస్తే బాగుంటుంది, లేకపోతే వచ్చి కొడతాను. ఏదన్నా నువ్వు పెద్ద యాంకర్ లో ఫీల్ అయిపోయి ఇలా కూర్చొని అని. మామూలు సీనులా మాట్లాడి యాంకర్ అంటేనే ఇలా కూర్చుంటారా ఇలా చెప్పండి సీనులా శివాజీ అన్న. మాట్లాడితే పని అవద్దు చెప్తున్నా లేదు, మా దగ్గర. ఓకే. కాదన్న ఫార్మల్గా మాట్లాడుకుందాం అన్న బేసికల్ నిన్ను నమ్మరు అది. సరే నువ్వు పామరం తిన్నాం. సరే ఇక్కడ క్వశ్చన్ వచ్చేస్తుంది సార్ మీకు చెప్పండి. గారు చెప్పండి సార్ ఈ వచ్చారు భాగ్యశ్రీ గారు వచ్చారు ஐயோ சார் என்னங்க எப்படி இருக்கீங்க? சூப்பர். తమిళ మాట్లాడుతున్నా. ఆవిడ என்னங்க అని అంటుంది బాబు. బేసికల్ ఏంటంటే తప్పదు అంటే వీక్లీ ఒక్కొక్క స్టేట్ లో ఉంటారు, ఒక్కొక్క సినిమా మారుతూ ఉంటాయి. తమిళ అంటారు, మలయాళం అంటారు, అన్న పరంగా చేయడం అంటారు. నెక్స్ట్ చెప్పండి సీను గారు. Yeah. హీస్ ఆర్ యాంకర్ ఫర్ టుడే. హాయ్ సార్ ఎలా ఉన్నారు? బాగున్నారు, సూపర్ అండి. తెలుగు చూసారా ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. ఈరోజు మొత్తం నేను మీ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ చేయబోతాను. మీకు మీ లాంగ్వేజ్ ఎవరో తెలియదు, అందుకే తెలుగులో చేస్తానండి. ఏ లాంగ్వేజ్? మరాఠీ. హీ నోస్ యువర్ మదర్ మరాఠీ. మరాఠీ నాకు తెలుసండి. తెలుసా? లాంగ్వేజ్ తెలుసండి, మాట్లాడటం రాదు. మాట్లాడరు సౌండ్ తెలుసు అంతే. సారీ ఒకటే సారీ, నేను నా బల్బే లేట్. నేనే లేట్. సో ఆయన అల్లిగా క్యాచ్ చేసి. అన్న వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సీను. లేదంటే వైర్లని పెట్టేటోళ్ళు. వన్స్ అగైన్ వెల్కమ్ అంత. సో లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. సో దీంట్లో చూస్తే కనుక టీజర్లో చూసినట్టు మీ దీంట్లో టోటల్ మేకోవర్ అంతా చాలా కొత్తగా ఉంది. సో దీంట్లో మీకు బాగా గెటప్ మార్చాను. గెటప్ మార్చారు. నేను గెటప్ అఖిల్ అవుదాం అనుకుంటున్నాను. వద్దండి ఒకనే తట్టుకోలేకపోతారు, వద్దు. మీరు లెనిన్ ప్రస్తుతానికి. సో ఈ సినిమాకి మీకు బాగా కష్టం అనిపించింది ఏంటి అంటే రాయలసీమ తాలూకు స్లాంగా, లేకపోతే ఈ లుక్కా, లేకపోతే సెట్లో గెటప్ సినిమా? సెట్లో గెటప్ సీన్ అది అబ్వియస్ లేదు, అదే చెప్తాను. చెప్తానికి ఎక్కువ కష్టమేం అనిపించలేదు. మన డైరెక్టర్ బ్యూటిఫుల్గా రాశాడు, స్పేస్ ఇచ్చాడు, ఇంతమంది సపోర్ట్గా ఉన్నారు. చాలా ఈజీగా అనిపించింది నాకు. ఓకే, స్లాంగ్ని ఎలా వర్కౌట్ చేశారండి నువ్వు? డైరెక్టర్ని కాపీ కొట్టాను అంతే. ఒకసారి మనం రామాపురంకి వెళ్ళాము. తన ఇంట్లో ఒక 10 మంది కూర్చున్నాం, మనం భోజనం చేస్తుంటే అందరినీ గమనించాను. ఆయన కూడా బాగా మాట్లాడతారు స్లాంగ్. సో ఇట్లా ఫాలో అవుతూ పోయాను. సూపర్. ఎక్కువ ఆలోచించకుండా డైరెక్టర్తో క్యాజువల్ కాన్వర్జేషన్స్లో ఆయన ఫాదర్తో మాట్లాడే కాన్వర్జేషన్స్ అన్ని నాకు రికార్డింగ్ పెట్టేవారు ఫోన్ మీద. సూపర్ అండి. సో వింటూ అలా. సో ఈ గ్రౌండ్ వర్క్ తాలూకు రిజల్ట్ జూలై 10th థియేటర్లో మీరు అందరూ చూడబోతున్నారు. సో ఆ పాత్ర యొక్క ఇది. సో నెక్స్ట్ భాగ్యశ్రీ గారు. సార్ సో మన ప్రమోషన్లో అలాగే ఈ సినిమాలో మీరు ఒక డైలాగ్ బాగా వెళ్తాను బయట. ఏంటి? ఎన్టీఆర్ గారి డైలాగ్. అవును, చెప్పేసింది మొన్న ఫుల్ పేజ్ డైలాగ్. సో మీరు ఓన్లీ డైలాగ్ కాపీ అంటే కంఠస్థ పట్టారా, లేకపోతే బైహెడ్ చేశారా, లేకపోతే మీనింగ్ తెలుసా మీకు? నాకు కొంచెం తెలుసు. మీనింగ్ తెలుసా? తెలుసుకున్నారు. ఓకే, 2 లైన్లు చెప్పండి ఓన్లీ. మొత్తం అడగను, 2 లైన్లు చెప్పండి. ఓన్లీ 2 లైన్లు మామూలుగా చెప్పండి అంతే.
ఏమంటివి జాతి నీతో మొన్న సూతు సుతిని హతలేదంటువా ఎంత మాట ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు. ఇది కూలు పరీక్ష అయ్యండివా నిజంగా నాకైతే scene. కాదు కాకూడదు అక్కడ సీట్ల నుంచి ఆయన లేపితే చాలా బాగుంటుంది అని ఫీల్ బోరు పట్టిస్తున్నాను. కానీ ఏం నాకు బోరు పడదు నిజంగా నేను రానా పక్కన ఈ మధ్యన చార్టెడ్ ఫ్లైట్లు తిరిగిన దగ్గర నుంచి యాటిట్యూడ్ మారిపోయింది. ఫోన్లో నన్ను పక్కన చిన్న ఆర్టిస్ట్ కూడా ఎందుకన్నా చిన్న artist లు. నువ్వు లేకుండా ఆయన ఇంటర్వ్యూ చేయనంటుంటే ఏమనంటే చార్టెడ్ ఫ్లైట్కి వెళ్తారన్నా. నేను ఎక్కింది 2 సార్లు, ఆయన 4 ఎక్కుతారు. విత్ మెగాస్టార్ చార్టెడ్ ఈయన ఫ్లైట్ లో ఈ గాన్ 2 times. ఓకే అన్న, నెక్స్ట్ శివాజీ అన్న దగ్గరికి వస్తున్నాను. అన్న, దీంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది చెప్పొచ్చా? మామూలుగా క్యారెక్టర్ గురించి ఏమైనా రాసేవారు? అంటే లెనిన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ ఎమోషనల్ రైడ్. లెనిన్ హిమ్సెల్ఫ్ ఒక ఎమోషనల్ రైడ్ అన్నమాట ఈ సినిమా. దాంట్లో మేమందరం కూడా అంటే లైక్ ఎస్పెషల్లీ నా రైడ్ అయితే తనతోని నాకు చాలా బాగా అనిపించింది సినిమా. చాలా బరువైన పాత్ర లెనిన్ది, అంత ఈజీ కాదు దాన్ని మోయటం అనేది. ఎందుకంటే తనకున్న సర్కమ్స్టాన్సెస్లో భారతి ఒకటి, ఈశ్వరీరావు గారు పెద్దమ్మ, అన్నయ్య, అలాగే చిన్నాయన, ఇట్లా రకరకాల ఎమోషన్స్తో తను బ్యాలెన్స్ చేయటం అనేది నిజంగా ఛాలెంజింగ్. ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంది నాకు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లెనిన్ ఒక బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్తో డెఫినెట్గా అవుతున్నాం చేసి మొదలుపెట్టి ఈ మేకప్ వేసుకొని ఎంటర్ అయ్యారు ఈ సినిమాలోకి. అందరూ కూడా. సినిమాని నమ్మి చాలా కష్టపడ్డాం అందరూ అందరం. అందరూ అందరూ ప్రతి సినిమాకి పనిచేస్తాం, బట్ ఈ సినిమాకి ఒక ఎమోషనల్ టచ్ ఉంది మనందరం. నందు రైటింగ్ లో తన సీన్స్ లో కూడా క్యారెక్టర్స్ కి ఆ స్పేస్ ఉంది. ఎవ్రీబడి హ్యాడ్ దర్ స్పేస్. సినిమాని లిఫ్ట్ చేయడానికి అందరికి అవకాశం దొరికింది. చాలా అండి, దట్ వాస్ ద బ్యూటీ. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. న్యాయంగా చెప్పాలంటే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఇంకోటన్నా, ఈ సినిమాలో సరే ఈ సినిమాలో కామెడీ ఎంతవరకు ఉంటుంది? అసలు కామెడీ ఉందా? మీరున్నారు కదా. అంటే ఉంటుందా అని. ఉండే సీన్ వీ హ్యావ్ సమ్ వెరీ ఫన్ సీన్స్. మా హీరోయిన్ ఇంట్రొడక్షన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 15-20 minutes ఆయనతో ప్యాకర్డ్ సీన్ కూడా ఒకటి ఉంది. అదిరిపోద్ది అది. నేను అక్కడికే వెళ్ళబోతున్నాను. 20 minutes అట్లా రన్ అవుతూ ఉంటుంది సినిమా. చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్. వీళ్ళిద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు. మధ్యలో నేను బుక్ అవుతాను యాక్చువల్గా. సో ఇట్లా సరదాగా ఒక బిగినింగ్ ఫస్ట్ 15-20-25 minutes వరకు సరదాగా వెళ్తుంది సినిమా. ఒక ఊర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్లను అందరినీ పరిచయం చేసుకొని ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్తో వెళ్తుంది డెఫినెట్గా. యాక్చువల్గా సార్, ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమాలో గెటప్ సీన్ అంటే 10 సినిమాలు నేను గెటప్ వేస్తాను కదా. నాకు తెలిసి అన్నం చూడంగానే నేను అన్న అలా వాక్ చేసుకుంటూ వస్తున్నారు షార్ట్లో. ఆ గెటప్, ఆ వాక్ ఇప్పుడు చెప్పలేను అన్న. సో మీకు ఎలా అనిపించింది అన్న? నేను బిగినింగ్ నుంచి చెప్తున్నాను అందుకు. ఆయన లుక్ మాత్రం నాకు విపరీతంగా నచ్చింది. సినిమా చూసిన తర్వాత అందరికీ చెప్పాల్సిందే మీ లుక్ స్టోరీ అయితే. చాలా సినిమాల తర్వాత చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనేది. మీకు ఎలా అనిపించింది అన్న? నేను డబ్బింగ్ చెప్తూ ఎక్కువ రోజులు డబ్బింగ్ ఉంటే బాగుండని అనుకున్న సినిమా ఇది. సో ఐ కెన్ సీ మై ఫేస్ డబ్బింగ్ చెప్పేటప్పుడు. అవును. అరే అయిపోయిందా, లేదు ఇంకా కొంచెం ఉంటే బాగుండు అని ఏమైనా కరెక్షన్ చెప్తారేమో అంటే నేను చూసుకోవడానికి కొత్తగా ఉంది నాకు. చాలా సినిమాలు చేస్తాం, బట్ సేమ్ బ్రహ్మాజీ ఓన్లీ, సిమిలర్ బ్రహ్మాజీ, లిటిల్ మేబీ కాస్ట్యూమ్ చేంజ్. ఇక టోటల్ గెటప్ మారిపోయింది. సో నేను కొత్తగా నాకు అనిపించిన స్క్రీన్ మీద కూడా నేనే అన్న ఫీలింగ్తో చెప్పాను. అది నాకు. డబ్బింగ్ ఎలా చెప్పారన్నా? సేమ్ ఆ గెటప్లా అనుకుంటూ చేశారా, మామూలుగానే చేశారా? లేదు పాపం డైరెక్టరు, నేను ఒక 2-3 ఏళ్ళ కానీ తనకు అలవాటు డైరెక్టర్ని చెప్పమని అది రిపీట్ చేశాడు చాలా మటుకు. తన స్లాంగ్ బాగా వచ్చు డైరెక్టర్కి. నందు చెప్తుంటే ప్రాంప్టింగ్ అనుకో, యాక్చువల్ ప్రాంప్టింగ్లో డబ్బింగ్ చెప్పా, ఎక్కడ రాంగ్ అవ్వకూడదని చెప్పి. అందరూ అదే చేశారు. దాంతో పాటు ఆయన లెగ్ కాపీ. అదే హైలైట్. అదే ఇవన్నీ నేను నమ్మరు కానీ ఇది హైలైట్. ఆ గోల్డ్ చైన్ అదొకటి తలకాయలో పెడతాడు. ఆ లెగ్ వల్ల ఈ డైలాగ్ చిన్న ఊపు వచ్చింది. అదొకటి బాబు. నేను ఎవరు నన్ను చూసేటప్పుడు కూడా మామూలు సినిమాలో స్ట్రైట్ గా చూస్తా, అలా కాదు ఇలా మాట్లాడతాడు. అంటే ఈ సినిమా అఖిల్ ఎలా వెయిట్ చేస్తున్నాడో నేను కూడా అలా వెయిట్ చేస్తున్నాను.
ఇన్ఫాక్ట్ అందరం వెయిట్ చేస్తున్నాం అన్న. కానీ నేను అలా ఒకటైతే కాదు. చెప్పగలను, తను చూసిన ఫస్ట్ రోజు గెటప్ వేసింది. ఐ స్వేర్ లిటరల్గా నాకు భాగ్యశ్రీ కనపడలేదు. ఒక యాక్టర్. సో అప్పుడు చూసి నిజంగా నేను అప్పుడు వెంటనే డైరెక్టర్ గారితో అన్నాను, నేను అమ్మా భలే పెట్టారండి సీన్, అదే ఏమంటివి అనేది తాను ఎగ్జాక్ట్గా దింపేసింది. ఇప్పుడు అందరినీ తినేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే అమ్మో. మనం తెలుగు వాళ్ళం, తెలుగు స్లాంగ్లు అంటే ఎక్కడో వినో లేకపోతే కాపీ చేసి చెప్పొచ్చు. ఆవిడ ఇక్కడికి వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తూ దీంట్లో రాయలసీమ తాలూకు ఆ స్లాంగ్ని పట్టుకో పేజీలు డైలాగ్ చెప్పడం అనేది ఎక్కడ మళ్ళీ ప్రాంప్టింగ్ కూడా లేదు అసలు అది. ఫెంటాస్టిక్. వావ్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ క్యారెక్టర్ గురించి మీరు చెప్పండి. So, మీకు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ కానీ టఫెస్ట్ మూమెంట్స్ అట్లా. I mean, honestly, when I first heard the script, I was in love with the love story first and foremost because I'm a hopeless romantic. So for me, such kind of love for Lenin and Bharti was like beautiful. You know, I think Alage, husband, wife. I think it's such a beautiful story they have together. And then coming to my character, I think it's written so well. It has a lot of depth, and you know, as an actor, you hear a lot of narrations, kada. But when you hear depth for the character, everything you know about her, what she feels, how she is, how she acts, and I love the way the director wrote her. I think that's what made me come forward and give my 100%, because if not for the writing, I don't think you would see Bharti the way she is. From the intro to Aim Unto V, from all the big scenes, I think it's all beautiful. ఫెంటాస్టిక్. చెప్తున్నా కదండి, భారతీ క్యారెక్టర్ ఆవిడ చేసిన క్యారెక్టర్ అందరికి గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో ఇంకోటి నేను చెప్పాల్స్తున్నాను, ఏ క్యారెక్టర్ లేకపోయినా సినిమా లేదు. ఏ యాక్చువల్గా క్యారెక్టర్ లేకపోయినా సరే ఏ స్క్రిప్ట్ లేదు. ఎవ్రీ అందుకే క్యారెక్టర్ నేను ఫ్లోలో మొన్న మహాభారతం అని అనేసాను. అది నేను ఏం ప్లాన్ చేయలేదు, genuinely చెప్తున్నాను. లేదండి, అది నిజం. బ్యూటిఫుల్ మూవీస్ ఆర్ బ్లాక్ బస్టర్స్. చాలా మంచి వి టాక్ అబౌట్ మూవీస్ రిలీజ్ అయిన సినిమాలు కూడా అవన్నీ ఇంక్లూడింగ్ టేక్ బాహుబలి దగ్గర నుంచి చూసుకుంటే ఎవ్రీథింగ్ రామాయణ మహాభారత 6-7 క్యారెక్టర్స్ మెయిన్ బేస్గా ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ సోలో హీరో మూవీ. Yes. Larger చూసుకున్నా? than- that's when the drama Larger becomes than large. life. ఫ్రమ్ ద బిగినింగ్ షోలో నేను తీసుకొస్తే మాయబజార్, మాయాబజార్, నర్తనశాల దగ్గర నర్తనశాల. తీసుకుంటే ఎనీ మహాభారత క్లాసిక్స్ అన్ని 6-7 క్యారెక్టర్లు బాగుంటేనే సినిమా బాగుంటుంది. అవును. Yeah. అదర్వైజ్ సినిమా ఆడచ్చు, వచ్చాం మర్చిపోద్ది. బట్ అన్ని క్యారెక్టర్స్ అన్ని మాట్లాడుకుంటూ లింగర్ అయ్యి అంటే at the same నాకు time- తెలిసి ఇప్పుడు నా చేస్తున్న ఫీలింగ్ అంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం లాగా దిస్ గోయింగ్ టు బి ఫర్ Yeah, అఖిల్ yeah, రంగస్థలం. definitely. Exactly. అందరూ ఇదే Definitely. అనుకున్నాం, సెట్ లో కూడా ఇదే నాకు అనుకున్నాం. కాదు మన అందరికి అందరికి బట్ రంగస్థలం చూసినప్పుడు మా చరణ్ ఒకటే కాదు, యు సీ ఆల్ దోస్ క్యారెక్టర్స్. ఎంత మంది ఒక character సినిమా ఉన్నాయి. మళ్ళీ చూడొచ్చు, ఎందుకు చూడొచ్చు? That's true. నాకు అదే ఫీలింగ్ ఈ సినిమా చేస్తుంటే అదే ఫీలింగ్ ఇంకోటి కూడా బాబు, ఎనీ కమర్షియల్ మూవీ ఎన్నిసార్లు చెప్పారు మీరు రంగస్థలం టాపిక్ అవును. ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. అవును. ఎన్నిసార్లు చెప్పాను సుకుమార్ గారికి, చరణ్కి. దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. అసలు ఆ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ మర్చిపోయి ఒక కథ రాసుకుని క్యారెక్టర్లు రాసేసి సినిమా అట్లానే తీశారు. మనం కూడా అలానే ప్రయత్నిస్తున్నాం. అండ్ పెర్ఫార్మెన్సెస్, వాట్ పర్ఫార్మెన్స్! అన్ని పెర్ఫార్మెన్స్లు అక్కడ ఏ కమర్షియల్ మూవీ అయినా సరే పెర్ఫార్మెన్స్లు మనకి కరెక్ట్గా సెట్ అయితే సూపర్ హిట్. పోతే మన నందు గారు, డైరెక్టర్ నందు గారు, నందకిషోర్, నందకిషోర్ మురళి, నందకిషోర్, చాలా అబ్బూరు. పేర్లు అంటే ఏం ఉన్నాయి. లేదు సార్, నేను బేసికల్ ఏం చేస్తారంటే యాక్చువల్లీ నందువా నందకిషోర్ నందకిషోర్. మురళి కిషోర్ ఏమో వాళ్ళ అమ్మ పేరు Screen name. స్క్రీన్ నేమ్ మురళీకిషోర్. వాళ్ళ అమ్మ గారి పేరు అంటారు. మురళి నా పేరు పెట్టారు సార్ దీంట్లో. అవును, కరెక్ట్. నా పేరు మురళి గారు. నా పేరు ఎవరు తెలుసా? అలా చెప్పేసారు. వాళ్ళ బంధువుల తాలూకా అంట. వాడి మీద ఈయనకుందా? నాది కూడా ఎవరో ఉండి ఉంటారు అక్కడ. ఉన్నారు ఎక్కడ అన్ని కూడా వాళ్ళ ఊర్లో ఉన్న క్యారెక్టర్లే. ఉన్నారు. ఊర్లో వాళ్ళందరినీ లెల్లీలో పెట్టేశారు. భారతి ఎవరో చెప్పలేదు అతను మనకి. ఎప్పుడైనా అడిగారా ఆయన్ని, మీ భారతి ఎవరు? ఈ భారతి ఎవరు? ఇన్స్పిరేషన్ రాయడానికి. రామపురం నుంచి వచ్చారు. We'll ask him. సార్, ఆ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఈ కథ ఎత్తుకోవడానికి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. నా గురించే రాశాడు అన్నట్టుగా అనుకున్నాడు ఆయన. ఆయన ఓ, గురించి మీకు నా గురించి అంటే అసలు అందరి కోసం నా కోసం అనిపించింది నాకైతే. ఎత్తుకుంటూ మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అంటే
మన రెగ్యులర్ స్క్రిప్ట్లు కాకుండా ఏదైనా కంప్లీట్ ఆఫ్ బీట్ నాకు కావాలి, ఏదైనా రాడికల్గా ఏదైనా క్రేజీగా ట్రై చేద్దామనే పాత్రలో ఉన్నాను. అప్పుడు దొరికింది కథ. ఫస్ట్ సిట్టింగ్లో వెళ్ళి హగ్ చేసేసుకుని, బాబు ఈ కథ నాతోనే చేయాలి, చేసేద్దాము. ఆయన నమ్మట్లేదు నన్ను, మీరు ఈ కథ చేస్తారని. సో అలా లిటరలీ 2 hours నరేట్ చేసిన వెంటనే మీకు కథ తెలుసు, అదే అందరూ కథ చూసిన సినిమా చూసిన తర్వాత దే విల్ అండర్స్టాండ్ వై వీఆర్ టాకింగ్ లైక్ దిస్. స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే ఒకటే కాకుండా ట్విస్ట్ అండ్ టర్న్స్, థ్రిల్, చాలా బలమైన కథ. ఆ ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు Interval, మీరు even- ఎన్ని రాసుకుని ఈవెన్ ఇంటర్వెల్ ప్రెడిక్ట్ చేసిన ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. నందు అంత క్లెవర్గా Impossible. రాసుకున్నాడు. ఏది ప్రిడిక్ట్ చేయలేరు. యా యాక్చువల్గా క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఇందాక ఆఫ్ ద రికార్డ్లో అన్న చెప్పారు మీరు లెనిన్ అని పేరు పెట్టారు, అండ్ తర్వాత ఆయనేమో అక్కడ మహాభారతం అన్నాడు, ఇక్కడేమో సాంగ్లో వేరే ఏదో కనపడుతుంది. లెనిన్ టైటిల్ వై వై చాలా మంది నాకు ఫ్రెండ్స్ అడిగారు లెనిన్ పెట్టారేంటి, లెనిన్ అంటే ఏంటి, ఎందుకు? అంటే నందు ఎందుకు పెట్టాడా, అసలు ఆ పేరు ఎందుకు, నందు ఎందుకు పెట్టాడనా? ఆ. లేదు, ఐ థింక్ రామాపురంలో ఇప్పుడు స్టాలిన్, లెనిన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ కమ్యూనిజం మూవ్మెంట్ వల్ల పేర్లు వచ్చాయి, అలా ఉండిపోయాయి. నేను నందుని ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఓ లెనిన్ అనే టైటిల్ ఏంటి అని చెప్తే, లేదు సార్ మా ఊర్లో ఈ పేరు చాలా పవర్ఫుల్ పేరు, ఇది ఎప్పటి నుంచో ఉంది, చాలా మంది ఉన్నారు ఇంకా. ఈవెన్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీస్ చాలా Yes, మంది yes, ఉన్నారు. yes. వాళ్ళు ఇంకా పెడతారు. ఇప్పటికీ ఉన్నారు. ఉన్నారు. నేను రామాపురంకి వెళ్ళినప్పుడు కూడా కలిశాను లెనిన్ బాబు కలిశాను. తనకి ఎందుకు ఈ పేరు చాలా పవర్ఫుల్గా అనిపించింది. అండ్ తన 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 మైండ్లో రామాపురంలో లెనిన్ అనే క్యారెక్టర్ ఉంటే, నా లెనిన్ ఉంటే ఇలా ఉంటాడని రాశారు. సూపర్. ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ మా భాగ్యశ్రీ గారికి కూడా ఈ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు మీరు ఏమనుకున్నారు, ఈ కథ ఏమవుతుంది ఏంటి, ఇంత ఇంత పెద్ద కథ ఏమనుకున్నారు అసలు మామూలుగా? Firstly, I mean, like I said, the love story, but other than that, the entire screenplay was so organically perfect. You know, like I'm somebody who loves predicting, like, okay, what's going to be the interval, what's going to be the climax. But Naku Asal, I was like mind blown. Like he said, you hear some stories and you feel like, okay, you want to be a part of them. It will be good commercially, this, that. This story is something that touched my heart. I felt like I have to be a part of it. And I don't know if it's destiny or what, it came to me sometime back. That time, you know, I was working, dates were not there. And then it went, and then it came back to me. So I feel like it's truly meant to be a destiny film for me. సూపర్. Yeah. నాకు లొకేషన్లో ఒక రోజున అఖిల్ గారు అడిగారు, నాకు బ్రదర్ నువ్వు రేపు పొద్దున్న చూస్తావు థియేటర్లో, చూసి నాకు ఫోన్ చేయి అని చెప్పి అన్నారు. మీరు నెంబర్ ఇవ్వలేదు సార్, నేను తీసుకోలేదు. చేద్దామని చాలా, సో తమన్ గారి గురించి మాట్లాడదామని టాపిక్ తీసుకున్నా. నెంబర్ తర్వాత తీసుకుంటాను. తీసుకో. సో సోల్ ఆఫ్ లెనిన్ అది ఫెంటాస్టిక్. సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఆల్రెడీ వినేస్తున్నారు. ఒకటి హిట్. తమన్ ఈజ్ నోన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. తను ఆ సోల్ ఆఫ్ లెనిన్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు, 1 year బ్యాక్ ఇచ్చేసాడు సాంగ్. లిటరలీ ఐ సెడ్ ఈ కథ నుంచి ఏదో డిమాండ్ చేస్తుంది తమన్, ఏదో గ్లింప్స్ మీకు గుర్తుందా, ఫస్ట్ గ్లింప్స్ ఒకటి ఉంది, దాంట్లో ఒక శకం ఇది అనే ఉండింది ఒకటి, ఇంకా డిమాండ్ చేస్తుంది సినిమా, ట్రై చేయదన్నా అని చెప్తే హీ కేమ్ అప్ విత్ సోల్ ఆఫ్ లెనిన్. అండ్ అప్పటి నుంచి మాకు ఇన్స్పిరేషన్, నాకు నందుకి ఎప్పుడు కూర్చుని మాట్లాడిన కథ గురించి సోల్ ఆఫ్ లెనినే ప్లే చేసుకుంటూ మాట్లాడతాం. అండ్ దాని నుంచి ఎన్నో మూమెంట్స్ వచ్చాయి, దాని నుంచి ఎన్నో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వచ్చాయి. అండ్ మీరు థియేటర్లో చూస్తారు, తమన్ మావ షేక్ చేస్తాడు. నాకెందుకో ఈసారి ఎక్కువ ఇంటి పేర్లున్న మనిషి ఎవరైనా ఉన్నారంటే, వ్యక్తి ఎవరున్నారంటే అది తమన్ గారే. నాకు షూట్లో కలిసాడు మొన్న AK-47 షూట్. నాకు వచ్చి చేయి పట్టుకుని బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్పేశాడు లెనిన్. తను ఆల్రెడీ చెప్పేశాడు. అందరూ ఇలానే Even- మాట్లాడుతున్నారు. ఒక 2-3 డబ్బింగ్ చేసిన తర్వాత ఫోన్ మెసేజ్ చేశారు, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రామజోగి గారు అయిపోయిన తర్వాత రామ్జో గారు. సో ఎవ్రీథింగ్ నౌ పాజిటివ్. జస్ట్ థియేటర్కి వెళ్ళి కొట్టేయాలి మనం. అందరు కష్టంగా అనిపిస్తుంది కాబట్టి అంటున్నాను. చూడ్డా అంటున్నారు, అందరు చెయ్యి ఉంది దీంట్లో. ఆయన వుడ్. ఓకే సార్, ఇంకా నువ్వేంటి ఇప్పుడు
అన్న, నీ పాత్ర నీ తాలూకు పాత్ర ఏంటి? ఏంటి? విశేషాలు చాలా ఏంటి? డేంజర్. నీవేంటి? నీ పాత్ర అది తాలూకు సినిమా చూసిన తర్వాత అర్థం నా పాత్ర ఇప్పటి వరకు నీ పక్కన లెనిన్ ఉంటాడా లేకపోతే లెనిన్ పక్కన నువ్వా? చెప్పు. నేను ఊర్లో అందరి పాత్రల పక్కన ఉండే ఒక పాత్ర అంతేనన్న. ఓకే. ఇప్పటి వరకు నేను గెటప్ వేసాను, ఆ. శరీరాన్ని గెటప్ వేసాను. పాడుతుంటాడు పక్కన. ఈసారి నా వ్యక్తిత్వాన్ని గెటప్ వేయబోతున్నాను. సీరియస్ సీన్ జరుగుతుంటే ఎక్కడో మూల నుంచి ఎవడో పాడుతుంటాడు అని పాడుతుంటే చూస్తే సీన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న బాగుంటుంది అన్న దీంట్లో కూడా సేమ్. అంటే ఈసారి నేను గెటప్ వెళ్ళిపోయాను ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ వచ్చింది, ఓ నాకు అది లేదు. సో నెక్స్ట్ సినిమా హిట్ అయితే నాకు ఆయన ఒక ప్రామిస్ చేశారు. ఏం ప్రామిస్ చేశాను? గెటప్ చార్టెడ్ ఫ్లైట్ ఇస్తా అన్నారంట. చార్టెడ్ ఫ్లైట్ ఇస్తా అన్నారా? వెళ్దాం అన్నారు. వెళ్దాం ఉన్నారు. ఇస్తా అన్నారా నీకు? సార్ ఇప్పుడు ఫ్రీ ప్రమోషన్స్ ఓకే. సరే, ఓ పని చేద్దాం అయితే, మా అమ్మల్ని కూడా తీసుకెళ్తారా లేదా? ఆయన ఇష్టం. అదే నీ ఇష్టం. ఈ మధ్య నువ్వు ఎక్కువ తిరుగుతున్నావు. అది లేదు, మామూలుగా నేను అంటే ప్రీ ప్రమోషన్స్ అని కార్లో ఇలా ఓకేనండి, బట్ ఆఫ్టర్ ఈ ప్రమోషన్ సినిమాకి ట్రాక్టర్ అనుకున్నాం, సైకిల్స్ ట్రాక్టర్. మనం ఇప్పుడు అది సైకిల్లోనే మీరిద్దరు- వచ్చాం కదా, మీరిద్దరు అలాంటి ట్రాక్టర్ మీద సైకిల్ మీద. ట్రాక్టర్ మీద వెళ్ళాం. మేము వచ్చినటువంటి చార్టెడ్ ఫ్లైట్ లో మనం వెళ్ళాలి కదా ఈవెంట్లకి. ప్లీజ్ మరి ప్రామిస్ చేశారు, చేశానా? మర్చిపోయారు సార్. అంతే. మర్చిపోయానా? అది కొంచెం అంటే మీరు క్యారెక్టర్లో ఉన్నారు. అవును, ఆ రోజు క్యారెక్టర్లో సో నెక్స్ట్ మన డిఓపి గారి గురించి. బ్రిటో. బ్రిటో. లియోన్ బ్రిటో. లియాన్ బ్రిటో. ఎక్కడి నుంచి సార్, ఏ కంట్రీ అయినా? తమిళ. Tamil. చెన్నై నుంచి వచ్చారు ఆయన. ఏనండి? ఈజ్ ఎ తమిళియన్. ఓ నండ్రి అన్న. ఏ కంట్రీ నుంచి వచ్చాను? లియన్ బ్రిటన్ అని. లియాన్ వచ్చేసరికి- అన్నీ తెలిసే. సో ఆయన విజువల్స్ దాని గురించి చెప్పండి. అంటే బిగినింగ్ నుంచి రూటెడ్, బట్ ఇవాళ ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్లో ఉండాలి. కలర్స్ కానీ ఐ వాంటెడ్ ద ఫిల్మ్ టు లుక్ ఇంటెన్స్. నందుకు ఫేవరెట్ టోన్ ఆఫ్ మూవీ ఇంటెన్సిటీ. మనకి ఆ కలర్స్ కానీ డీప్గా ఉండాలి. అండ్ బ్రిటో బిగినింగ్ నుంచి లైటింగ్ మీద ఫోకస్ చేసి వి డిడ్ లాట్ ఆఫ్ టెస్ట్ షూట్స్ అన్నీ ఫోకస్ చేసి నందుకు ఎగ్జాక్ట్లీ తన విలేజ్ ఎలా కనిపిస్తుంది తన మైండ్లో తీసాడు బయటికి. అండ్ చాలా కష్టపడ్డాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు విజువల్స్ చూసారు, సోలో నేను కూడా చూసారు. అవునన్నా, మీరేమంటారు? ఫ్యాంటాస్టిక్. ఒకటే ఒకటి చెప్తాను, జూలై 10th నేను ఎక్కువ ఆయన మాట్లాడను. ఫీలింగ్ ఏంటంటే నేను ఇప్పుడు చేసే సినిమాలని బ్లాక్ బస్టర్ ఇది కూడా అయిపోద్ది కన్ఫర్మ్. ఇది ఆయన ఫీలింగ్. ఆయన ఫీలింగ్ అవ్వాలని ఫీల్ అట్లా నిజంగా అవుతే నేను అవుద్ది. హ్యాపీ. అంతే కదండి. కన్ఫర్మ్ చేసుకున్నాను నేను ఉన్నానంటే బ్లాక్ బస్టర్. మాకు ఇచ్చేసాడు. అయ్యో, అయ్యా బ్లాక్ బాస్టర్ అదే, ఇచ్చేది. అదే. వద్దయ్యా, అవును. అయ్యా అయ్యా మీరు ఇలా అడగండి అయ్యా. డెఫినెట్ గా జూలై 10th ఇది చెప్పేది అక్షర సత్యం. చాలా మంది మనం సోషల్ మీడియాలో కూడా చాలా మంది చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సెలబ్రిటీస్ కానీ, చూసిన వాళ్ళు కానీ, వర్క్ చేసిన వాళ్ళు కానీ అందరూ చాలా మంచి వర్డ్స్ రాస్తున్నారు రిలీజ్ ముందే. చాలా చాలా హ్యాపీ. సో సార్ దీని నుంచి ఇంకొకటి అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను యాక్చువల్గా. నీకు పేరు వస్తుందా బాగా, భాగ్యశ్రీ పేరు వస్తుందా? అబ్వియస్లీ అండి, నీకే. నాకు నేను చెప్పాలంటే భాగ్యశ్రీ గారికి మంచి పేరు వస్తుంది. నాకు అన్నావేంటి? నాకన్నా అంటే నేను అనుభవం నాకు అన్నాను. అంటే తన ఫీలింగ్ అని. నా ఫీలింగ్ చెప్పాలంటే అంతే కదా. భాగ్యశ్రీ గారికి ఇప్పటి వరకు వచ్చిన పేరు ఇంత, ఈ దీంతో అంత అంతకు మించి అలా 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 అంచెలంచులుగా దినదిన సంచులు మోసుకొని సంచులు మోసుకొని సరస్వతి ధనలక్ష్మి పరిపూర్ణంగా ఉండ. సార్ దీంట్లో యాక్షన్ సీక్వెన్స్లు ఏమైనా మంచి అలాంటివి ఏమైనా ఉన్నాయి? యాక్షన్ అట్లా దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, కాకపోతే వై ఐఎమ్ ఎక్సైటెడ్, ప్రతి యాక్షన్ సీక్వెన్స్ వెనకాల ఎమోషన్ ఉంది. అది అది మెయిన్ పాయింట్. మెయిన్ అది తీయాలని తీయలేదు మనం, హీరో కోసం అనే కథ కోసం. ఎవ్రీథింగ్ కథ కోసమే. హీరో దిగి ఊరికే ఫైట్ చేయడు. ఏదైనా ఫైట్ చేస్తే తన కోసం ఫైట్ చేస్తారు, లేకపోతే ఫ్రెండ్ కోసం ఫైట్ చేస్తారు. ఏదో కథ డ్రివెన్ ఫైట్, అందుకే ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి. కథ ఏ పాయింట్ ఆఫ్ టైంలో సాంగ్ వల్ల కానీ యాక్షన్ వల్ల ఆగదు. మనం 2.5 hours సినిమా చూసినా ఆ 2.5 hours కథలోనే ఉంటాం. విచ్ ఈజ్ వై అంత స్పేస్ ఉంది క్యారెక్టర్స్ అన్న ఆ లేయర్స్. అందుకే ఆ రోజు నేను ఫ్లోలో మహాభారతం అవునండి. ఆ స్పేస్ వల్ల. ఇందాక బ్రహ్మాజీ అన్న చెప్పినట్టు ఈ మరో రంగస్థలం అవ్వాలి అఖిల్ గారు కానీ ఆ రోజు 100% ఆ కన్ఫర్మ్. నైట్ మన కాంబినేషన్లో సీన్ చేస్తున్నప్పుడు నేను చూసాను, నేను కల్లారు చూసింది అది చెప్తాను. ఆ సీక్వెన్స్లో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన చేసిన హార్డ్ వర్క్, ఆ స్ట్రగుల్ అదంతా చూసిన రోజు నేను మరుసటి మార్నింగ్ ఎంతమంది చెప్పాను. డెఫినెట్గా రామ్ చరణ్ గారు ఒక నటుడిగా ఎక్స్ట్రాడినరీ ఎలివేట్ అయ్యారు. ఎలాగైతే రంగస్థలం నుంచి ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది ఖచ్చితంగా. లెనిన్ సార్, ఇది మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ. బట్ ఐ బిలీవ్
ఫర్ యాజ్ అన్ యాక్టర్, అందరం యాక్టర్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారు. సీన్ అనేది స్పేస్ ఇస్తే అప్పుడప్పుడు మన బౌండరీస్ మనకే తెలియదు. మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని సీన్లు చేసి ఉంటారు, సడన్గా ఒక సీన్ మీకు ఒక స్పేస్ ఇచ్చి ఉంటుంది కదా. ఐ మీన్ దాంట్లో రైటింగ్ వల్ల డైలాగ్స్ వల్ల అండ్ డైరెక్టర్ ఆ స్పేస్ ఇవ్వడం వల్ల నాకు బౌండరీ అనేది ఆ రోజు నేను అదే చెప్పింది ఇందాక, ఆ రోజు కింద అది ఉంది కదా, పోయి అపరా అని అంటే అక్కడ ఆ ఎమోషన్ ఉంది సార్, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది, టచ్ అయింది నాకు. మీరు ఆ సీక్వెన్స్ ఏదైతే అంటున్నారో స్పేస్ అది డిమాండ్ చేసింది, యాక్టర్ నుంచి డిమాండ్ చేసింది అండ్ స్పేస్ ఇచ్చింది. సో ఐ హ్యాడ్ ఏది నా బౌండరీ ఎక్కడ అని నాకే తెలియదు, అట్లా పుష్ చేసుకుంటూ పోయాను, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు చూద్దాం. క్లైమాక్స్ అప్పుడు కలం నీళ్ళు వచ్చింది నాకు, చెప్తుండే డబ్బింగ్లో, ఆ సీన్లో ఉన్నాను కదా. అది నాకు ఆ సీక్వెన్స్లో రైటింగ్ సార్ ఎవ్రీథింగ్ ఇన్ రైటింగ్. చాలా హార్ట్ వచ్చింది. నందు ఎక్కడ ఏ చెట్టు కింద రాశాడో కానీ రాస్తాడు, ఏదేదో రాస్తాడు. ఒక ఈవెంట్ జరుగుతుంది రాయలసీమలో, ఈ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, సహజంగా జరిగేదండి ఇంతకుముందు. అది తనకి ఇన్స్పిరేషన్ నాకని అనిపించింది నాకు. ఎప్పుడు రూటెడ్ టచ్ అయితే చాలా గట్టిగా అవుతుంది. ప్రజెంట్ అదే ట్రెండ్ నడుస్తుంది. అవును. దేశవ్యాప్తంగా కూడా హెవీగా ఫీల్ అవ్వాలి షూటింగ్. లేదు లేదు లేదు. అవును. ఆ బాబు ఏంటి దెబ్బేస్తున్నారు లేకపోతే ఏంటి అది లేదు. చిన్న పాజిటివ్ ఎనర్జీతో సెట్కి వచ్చేవాళ్ళం. ఆ టోటల్ అంబియన్స్ కానీ, జాతర జరగడం కానీ, డిఫరెంట్ గెటప్లు ఇవన్నీ ఎవ్రీడే బాగా లైవ్లీగా అది ఆ భారతం మెట్ట జరిగేంత వరకు ఎవ్రీడే నేను దాదాపు 20 రోజులు పైన అక్కడ షూట్ చేసాం మనం. 20 రోజులు లారీలు వస్తానే ఉన్నాయి ఆ ఫ్లవర్స్. ఎన్ని ఫ్లవర్స్, ఎంత అంటే మనం వేరే ఊర్లో ఉండి అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చి ఫీలింగ్ ఉంది అంతే. అక్కడ ఆ ఊర్లో ఉన్నట్టు మన అందరం. అవును. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అదరగొట్టేశాడు. అవునండి. అండ్ భాగ్యశ్రీ గారిని నేను ఒకసారి ఒక సీన్ చేశారు. ఆ రోజున ఆ సీన్లో యాక్ట్ చేసుకొని నడుస్తుంటూ వస్తున్నారు. వస్తామంటే చంద్రముఖిలో ఆయన ఒక సాధించిన అది వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అలా వచ్చి కూర్చొని ఐ డిడ్ ఇట్ అన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, చూశాను. అంటే అంత ఫెంటాస్టిక్ ఇచ్చారు ఆ పర్ఫార్మెన్స్. అక్కడ ఒక ఎమోషనల్ సీన్ అది. Actually, it was a 4-pager dialogue, so I was a little nervous. I'm not going to lie. నేను చూస్తున్నా అక్కడ. That day only, everybody was there on set. It matters when it's just between The marriage one actor, 2 actors, but You had to say it in front of in a lot front of of people. everybody, like 200 people, background artists, everybody. So చాలా కష్టం. ఎవ్రీడే 500, 700, that's true. 1000. ఎవ్రీడే 500, 700, 1000. Frame though, frame. పాపం మేనేజర్లకి సార్ టైం అవుతుంది, ఏమన్నా కొంద తగ్గితే అండ్ ఓ పక్క నుంచి ఫైర్, ఓ పక్క నుంచి డస్ట్, స్మోక్. చెప్తున్నారు ఎవ్రీడే 1000-700 జూనియర్స్. అవును. 40-50 days పైన అది మన భారత మెట్ట సీక్వెన్స్ ఫిల్ అవ్వడానికి 600 మినిమం పట్టింది. నేను ఇందాక చెప్తున్నా అదేనా, మనం ఆ ఎలక్షన్స్ కానీ మిగతా ఎలక్షన్స్ అని పెట్టుకోవచ్చు అక్కడ వచ్చి. అందరూ అక్కడే ఉన్నారు. అంతమంది ఉన్నాం అక్కడ. యాక్చువల్లీ డైలాగ్ చెప్పిన అంతమంది ఉన్నప్పుడు డైలాగ్ చెప్తుంటే వెనకాల నుంచి మనకి వినిపిస్తుంటాయి స్లోగా, డిస్టర్బెన్స్ అయినా కూడా చేయాలి, ఇది ఒక డైవర్ట్ అవ్వకుండా. యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. Thank you. ఎస్, ఐ థింక్ ఆ సీన్ అయిపోయిన మేము మరుసటి రోజు మన ఈశ్వర్య గారు వచ్చి ఇమ్మీడియట్గా ఏంటి అమ్మాయి పేజీలు చెప్పేస్తుంది. షీ వాజ్ సో మెమరీ ఇంప్రెస్డ్. ఇది చాలాసార్లు చెప్పాను, వెన్ యూ కమ్ టు ఫ్రేమ్ ఒక యాక్టర్ ఎనర్జీ చూపిస్తుంటే మనకు కూడా ఇట్ పుషెస్ యూ. ఆ క్యారెక్టర్లోనే ఉన్నాడని తెలుసు కదా. సో షీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఎనర్జీ, హీ హ్యాడ్ ఇట్. సో ఫర్ మీ వెన్ ఐ వాస్ పర్ఫార్మింగ్ విత్ దెమ్ చాలా ఎనర్జీ వచ్చింది నాకు. ఐ ఫెల్ట్ అరే వీళ్ళతో చేస్తున్నాం కదా, ఓకే కమ్ మనం డైలాగ్స్ అన్నీ సరిగ్గా చూసుకొని వెళ్ళాలి, వీళ్ళు డెఫినెట్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, మనకు కూడా చిన్న ఎనర్జీ వస్తుంది. నాకు కూడా సేమ్ ప్యాకెట్ సీను అంతా యాక్ట్ చేసేటప్పుడు చాలా ఐ మెంట్ ఇట్ వెరీ సీరియస్లీ. ఫుల్ ఎనర్జీ సార్ మీరు చాలా సీనియర్ యాక్టర్ సార్, అయినా కూడా నేను మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంత ఎనర్జీ ఇచ్చిందంటే నా కాంపిటీషన్ అంటే భయపడి నేను చేశా చెక్ చేసి. రమేష్ గారు. ఎస్, వావ్, వాట్ అన్ యాక్టర్. ఎస్, మొత్తం అందరూ సాలిడ్ గా పట్టారండి మొత్తం ప్లేస్మెంట్ లో. ఏమంటున్నాను, ఆయన పేరు రమేష్ అని ఎమ్మెల్యే క్యారెక్టర్ పేరు. అవును, రమేష్ ఇందిరా. తను అది నేషనల్ అవార్డు విన్నర్ అనుకుంటా కదా. ఇది డైరెక్టర్ ఆల్సో. డైరెక్టర్ డైరెక్టర్
నిజంగా కూడా సీన్ లక్కీ లెగ్ బాబు. మాక్సిమం సినిమాలు ఆడిని తను చేసిన సినిమాలు థ్యాంక్ యూ అన్న. క్యారెక్టర్ యాక్టర్గా మంచి మంచి ఆడిని. కాదే సినిమా ధర్మంగా అయిపోయిన తర్వాత ఒప్పుకోవాలి. కూడా ప్రమోషన్ కూడా డేట్లు ఇస్తున్నాడు. యాక్టర్గా ఎక్కువ ఛార్జ్ చేస్తావు సీన్, ప్రమోషన్స్కి ఎక్కువ ఛార్జ్ చేస్తావు. అంటే క్యారెక్టర్ బట్టి అన్న, ఓహో, ఎవరి క్యారెక్టర్? అంటే అంటే అన్ని ఇప్పుడు క్యారెక్టర్ మొత్తం సినిమా ప్రమోట్ చేయాలంటే సినిమాలో షేర్ అడుగుతున్నాడు. అదే వాట్సాప్ షేర్ అడిగాను షేర్ చేయమని చెప్పి అడిగా. ఓకే, మొత్తానికి లెనిన్ ప్రమోషన్లు బాగా చేసిన ఇంటర్వ్యూలో బ్రహ్మాజన్ ఎన్నిసార్లు చాటెడ్ ఫ్లైట్ వాడారు? కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన Correct answer వారికి చెప్తే నేను కనుక ఎప్పుడు వాడలేదు. ఏఎంబీలో ఫస్ట్ టికెట్ మీకే. ఏఎంబీలో ఫస్ట్ టికెట్ మీకే. పార్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అనకండి అబ్బా సార్, సచ్ ఏ ఫ్యాంటాస్టిక్ టైం. లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. మీకు సో ప్రొడక్షన్ గురించి ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే ఒకటే మాట. ఈ సినిమాకి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇట్లా పెట్టి ఎవ్రీ సీన్ ఎవ్రీ డైలాగ్ మా అంటే ఫాదర్ అని అనొచ్చు, కానీ నాగార్జున గారు కూర్చొని ఎవ్రీ సీన్ ఎడిట్ రూమ్లో చెక్కి ఎనీ రీషూట్స్ మనం చేసినా అవి బెటర్మెంట్ ఆఫ్ సినిమా కోసం. లేదు ఇంకా ఉండొచ్చు ఈ సీన్లో, అందరూ కోఆపరేట్ చేశారు దానికోసం. ఐ థింక్ మనందరికన్నా ఆయన ఎక్కువ ప్రేమ చేశారు సినిమాలో. ఆయన సెట్లో ఉండకపోయినా ఎడిట్ టేబుల్ మీద కూర్చొని హీ హ్యాస్ లవ్ దిస్ ఫిల్మ్ లైక్. ఆయన ట్వీట్లు చూస్తే అర్థమవుతుంది. లేదు ఆయన కథని ప్రేమించేశారు. నేను అంటే టచ్ వుడ్ అనకూడదు, మనం తర్వాత ఇంత ఇంట్రెస్ట్ నేను చూసేది నాలో ఈ సినిమాతోనే. అది నా వల్లనా, అది కథ వల్లనా, అది ఆయనే చెప్పాలి. అన్నీ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. మనం పాస్ట్లో వేరే సినిమాలు కూడా చేసాము, కాకపోతే ఈ కథకు వచ్చేసరికి ఈ వైబ్ ఎందుకు ఆయనకి తెగ నచ్చేసింది. హీ లైక్స్ డ్రామా, అది కమర్షియల్ దాంట్లో అండ్ ఏదన్నా కొత్తగా ఫ్రెష్గా ట్రై చేస్తే అది ఆయనకి చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ నుంచి అంతే. ఫస్ట్ నుంచి అంతే. సో మీ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ భారతి కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చాలా ప్రేమించి చూసారు క్యారెక్టర్ని. లేదు ఇది ఇంకా ఉండొచ్చు, ఈ లుక్, ఆ డైలాగ్, ఇది అది క్లోజ్లు అన్ని, ఈ షార్ట్ ఇంకొక క్లోజ్ తీయొచ్చు, అట్లా అంత డీప్గా వెళ్ళిపోయారు. సో ప్రొడ్యూసర్స్కి వచ్చేసరికి ఆయన తర్వాత అఫ్కోర్స్ నాగవంశీ గురించి చెప్పాలి. 2 production houses coming together, believing in this project, and both sides నుంచి విపరీతమైన కాన్ఫిడెన్స్. సో యాజ్ యాక్టర్స్ నౌ వీ కెన్ సిట్ వెరీ హ్యాపీలీ, అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ మనం లాస్ట్ 1.5 year నుంచి పెట్టిన కష్టం అంతా ఐ థింక్ ఇట్స్ వర్క్డ్ అవుట్. డెఫినెట్లీ ఇట్స్ వర్క్డ్ అవుట్. వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అంటే మనం ఇంకా వీ గివెన్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ 100% ఇచ్చేసాం. సినిమా ఏమడిగితే అది ఇచ్చేసాం. సినిమా అడిగింది ఇచ్చేసాము. అండ్ ఆల్సో సార్ ఐ థింక్ మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఇది దట్ ఏమంటారు 100% కాకుండా వి డెంట్ లీవ్ ఒక ఇంచు కూడా వదలలేదు మనం. అది బ్లాక్ బస్టర్ అవుతుందా అదంతా ఆడియన్స్ చేతిలో ఉంది, కానీ మనం చేయాల్సిన పని మనం చేసాం, పూర్తిగా ఆనెస్ట్గా చేసాం ఫ్రమ్ ఆల్ సైడ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, విచ్ ఇస్ వై ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ లెనిన్. అందరం ఇంకోటి చెప్తుంటారు చాలా మంది, ఒక మంచి స్టోరీ ఉందనుకో, ఆ స్టోరీ విల్ సెలెక్ట్ యాక్టర్స్. యా కరెక్ట్. ముందు నుంచి డైరెక్టర్ ఏదో అనుకోవచ్చు, Correct. బట్ ఫైనల్ కి షూటింగ్ ముందు అబ్సల్యూట్లీ సార్. కరెక్ట్ గా విల్ ల్యాండ్, సమ్ క్యారెక్టర్స్ విల్ ల్యాండ్, ఓన్లీ స్టోరీ విల్ డిసైడ్ ఇట్. కరెక్ట్. అది సినిమా జరిగింది. ఈ కథ నా కోసం రాసింది కాదు కూడా, కూడా రాసింది కదా, వెతుక్కుంటూ వచ్చింది. అదే వెతుక్కుంటూ వస్తుంది. అదే సినిమా దానికి ఏం కావాలో చేసుకుంటుందండి. ఫైనల్ గా అది వచ్చే వరకు చేసుకుంటది, కాదు అంటే సీన్ దగ్గరకు వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. క్యారెక్టర్ కి నిన్ను వదలట్లేదు సీన్, ఆనా వదలట్లేదు. ఓకే, ఎక్కడో హట్ అయ్యాడు అన్నయ్య. అన్నయ్య ఎక్కడో హట్ అయ్యాడు. కంక్లూడ్ చేద్దాం అన్న, కంక్లూడ్ చేద్దాం అన్న. నువ్వు చెయ్యి. యా ఓకే, మొత్తానికి లెనిన్ జూలై 10th రాబోతుంది. మనోడు వస్తా ఉన్నాడు లెనినో, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ఒక మంచి సినిమా, ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా లెనిన్ అవుతుంది. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క యాక్టర్కి, టెక్నీషియన్కి, బ్యానర్కి, అందరికీ ఐ హోప్ మీ అందరూ బాగా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూసి. ఈ సినిమా బాబు కోసం హిట్ అవ్వాలండి అని మనస్ఫూర్తిగా ప్రతిరోజు దండం పెట్టుకొని వచ్చి చేసిన సినిమా ఇది. ఇది మాత్రం నిస్వార్థంగా చెప్తున్న మాట. కథలో దమ్ముంది, పర్ఫార్మర్లు దొరికారు, ఖచ్చితంగా ఆడుతుంది, ఆడాలి 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 అని బలంగా కోరుకున్న సినిమా. ప్లీజ్ జూలై 10th థియేటర్స్కి వస్తుంది. జూలై 10th అని మాట్లాడతా.
అప్పుడు చూసుకుందాం. ఎంతసేపు మాట్లాడేదారు కదా కాదు, ఓకే. మాట్లాడాల్సి నేను. మీరు మన ఆడియన్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అందరు మనోడు మనోడు అని అంటున్నారు, మనం వస్తున్నాం. ఐ థింక్ లెనిన్ టీమ్ ఈస్ కమింగ్ వెరీ హార్డ్. మనంతో వస్తున్నాం. మనోడు మనస్ఫూర్తిగా వస్తున్నాం ఈసారి. సో ఎస్, July 10th కలుస్తాం థియేటర్లో. అండ్ ఎస్, మనం 10th తర్వాత మాట్లాడదాం సార్. 10th తర్వాత ఇంకా మాట్లాడటాలు లేవు. 10th ఈవినింగ్ మాట్లాడాలి. 10th ఈవినింగే మాట్లాడదాం సార్. అప్పుడే అక్కడే సినిమానే మాట్లాడదు బాబు, ఇంకా మనం మాట్లాడవసరం. 10th ఎందుకు అంటానని సినిమాయే మాట్లాడాలి కాబట్టి మనం ఏం మాట్లాడవసరం లేదు. ఇప్పటి వరకు ఐ థింక్ మీరు అందరూ నాకు చాలా సపోర్ట్, ఐ మీన్ దెవ్ షోన్ మీ అ లాడ్ ఆఫ్ సపోర్ట్ అండ్ it is all very overwhelming, but I feel I need more of that support and a lot of your blessings because it is a very special film and you will all know on the 10th why I'm saying this. So please, please, please bless us. ఎస్, July 10th లెనిన్ జిందాబాద్.